బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? తాలింపు చారండి. ఫస్ట్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ధనియాలు కూడా వేసుకోవచ్చు. తాలింపు చారండి. ఫస్ట్ ఒక గిన్నెలో పెట్టుకోవడం, మళ్ళీ అది మరిగిన తర్వాత వేసుకోవడం అది ఏం అక్కర్లేదండి. స్టార్టింగ్లోనే ఇలా తాలింపు వేసేసుకుని మనకి చారు ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చండి. పసుపు, ఉప్పు వేసుకుని దీంట్లోకి మనం బెండకాయలు ఎలాగైనా పిల్లలు మామూలుగా ఒక్కొక్కసారి బెండకాయలు అవి తిన్నంటారు కదా, మనం అప్పుడప్పుడు ఇలా బెండకాయలు, టమాటా వేసుకుంటాం. ఎలాగన్నా బెండకాయలు కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అంతా కూడా ట్రై చేయండి. కరివేపాకు వేసేసుకున్న తర్వాత మనం తాలింపు ఫస్ట్ పెట్టేసుకున్నాం కదండి, ఇంక అసలు మనం ఏం అక్కర్లేదు. నేను చింతపండు మీకు వీడియో షేర్ చేయలేదు, చూసుకోలేదండి నేను, అందుకని చింతపండు వేశాను, బెల్లం కూడా వేశానండి. చాలామంది బెల్లం వేసుకోరేమో తెలియదు నాకు. బెల్లం వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. రసంలో ఏదైనా సరే బెల్లమే ఉండాలి. మనకి ఇలా శొంఠి చారు, ఇలాగ మెంతులు ఎక్కువ వేసుకుంటే చాలా మంచిదండి. వాము కూడా చారు పెట్టుకుంటాం కదా, వాము అన్నం తాలింపు పెట్టుకోవడం, అలాగా మన పిల్లలకి ఆరోగ్యం మనమే చూసుకోవాలి కదండి. నేను కోనసీమ అంతా చూపిస్తున్నాను, వీడియోలు అన్నీ పెడుతున్నాను, కానీ ఎవ్వరు కూడా కోనసీమ చాలా బాగుందని కానీ మీ వంటలు బాగున్నాయని కానీ అసలు ఎవ్వరు కూడా కామెంట్ పెట్టట్లేదు. బహుశా నా వీడియోలు చూడట్లేదేమో అని అనుకుంటున్నాను నేను. రసం మరిగిన తర్వాత చూడండి ఆరోగ్యకరమైన చారు ఎంత బాగుందో. బెండకాయ వేయడం వల్ల ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.